హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్త ఎంఐ టీవీ కొన్నారా? అయితే దాన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలని ఆలోచిస్తున్నారా? సో దానికోసం మనకి ఆన్లైన్లో ఒక ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేస్తే ఎంఐ టీవీ ఎక్స్పర్ట్స్ మన ఇంటికి వచ్చేసి మన టీవీ అనేది ఇన్స్టాలేషన్ అలాగే డెమో ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎంఐ టీవీ ఇన్స్టాలేషన్ కొరకు మనం ఒక ఫామ్ ఫిల్ చేయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ ఫామ్ అనేది మనం ఫిల్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫామ్ని మనం రెండు విధాలుగా ఫిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకటి గూగుల్ క్రోమ్కి వెళ్ళైనా ఫిల్అప్ చేయొచ్చు, అలాగే ఒకటి నెక్స్ట్ రెండోది వచ్చేసి ఎంఐ స్టోర్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి కూడా మనం ఈ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. ముందుగా గూగుల్ క్రోమ్కి వెళ్ళి చూపిస్తాను ఎలా చేయాలో. గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఎలా చేయాలంటే ముందుగా గూగుల్ సెర్చ్లో ఎంఐ టీవీ ఇన్స్టాలేషన్ రిక్వెస్ట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి ఎంఐ టీవీ ఇన్స్టాలేషన్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి షెడ్యూల్ ఇన్స్టాలేషన్ అండ్ డెమో అని కనిపిస్తుందా, సెకండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఓపెన్ విత్ ఎంఐ స్టోర్ క్రోమ్, అలాగే మనకి ఏదైనా ఓపెన్ చేసుకోండి, ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఇన్స్టాలేషన్ అండ్ డెమో అని కనిపిస్తుంది కదా. కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, 3, 4 అని కనిపిస్తుంది కదా. మనకి స్టెప్ 2 దగ్గర లర్న్ మోర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనకి ఫామ్ అనేది ఓపెన్ అయ్యి ఉంది, అపాయింట్మెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఇప్పుడు ఈ ఫామ్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే ఫామ్ నీకు ఎంఐ స్టోర్లో కూడా ఫిల్అప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎంఐ స్టోర్కి వెళ్ళి ఫిల్అప్ చేశాను. ఎంఐ స్టోర్ యాప్ లేని వాళ్ళు గూగుల్ క్రోమ్లో ఇలా ఫామ్ అనేది ఫిల్అప్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎంఐ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఎంఐ స్టోర్లో ఫిల్ చేద్దాం. చూడండి, మనకి ఎంఐ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ముందుగా ఎంఐ స్టోర్, అలాగే కేటగిరీస్, దివాళీ విత్ ఎంఐ, డిస్కవర్, అలాగే అకౌంట్ అని కనిపిస్తుంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఫ్రీ టీవీ ఇన్స్టాలేషన్ సర్వీస్, ఫ్రీగా మనకి టీవీ ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు. సో ఇక్కడ క్లిక్ చేయండి. వీళ్ళకి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి స్టెప్ 2 దగ్గర, ఇందాక చెప్పాను కదా, స్టెప్ 2 దగ్గర క్లిక్ చేయండి. లర్న్ మోర్ దగ్గర క్లిక్ చేస్తే మనకి అపాయింట్మెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ చూడండి. మనకి ఇంతకుముందు గూగుల్ క్రోమ్కి వెళ్ళి చేసిన ఇలానే వచ్చింది, ఎంఐ స్టోర్కి వెళ్ళి చేసినా ఇలానే వస్తుంది. సో ఇక్కడ చూడండి, సర్వీస్ టైప్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సర్వీస్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ అలాగే రిపేర్ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ కోసం కాబట్టి ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ రిక్వైర్డ్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. అలాగే పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కింద మనకి ఆటోమేటిక్గా స్టేట్ అలాగే సిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, నేమ్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ నియరెస్ట్ ల్యాండ్మార్క్, మీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ ల్యాండ్మార్క్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, ఫైండ్ యువర్ నియరెస్ట్ ల్యాండ్మార్క్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్నాను, బీబీ నగర్ రైల్వే గేట్. చూడండి, నాకు రైల్వే బ్రిడ్జ్ అని వచ్చింది కదా, సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. మనం ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అనేది ఇచ్చేయండి.
ఇక్కడ చూడండి యూజర్ టైప్ రీటైలరా, డిస్ట్రిబ్యూటరా, ఎండ్ యూజరా. ఎండ్ యూజర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. రీటైలర్, డిస్ట్రిబ్యూటర్ అలాగే ఎండ్ యూజర్. సో ఇప్పుడు ఎండ్ యూజర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మోడల్ నెంబర్ ఇచ్చేసేయండి. టీవీ మీరు ఏ టీవీ అయితే ఆ టీవీ మోడల్ నెంబర్ ఇచ్చేసేయండి. నాది టీవీ 4A Pro 32 ఇంచెస్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే సీరియల్ నెంబర్ ఇన్వాయిస్లో మనం ఆన్లైన్లో కనుక బుక్ చేసుకుంటే ఇన్వాయిస్లో మనకు సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. సీరియల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత పర్చేస్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది ఇక్కడ అవుతుంది. mi.com, mi home అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి ఎక్కడి నుంచి తీసుకున్నారు. సో ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను కాబట్టి ఫ్లిప్కార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేల్స్ ఆర్డర్ నెంబర్ ఇది ఇన్వాయిస్లో ఉంటుంది ఫ్రెండ్స్. సేల్స్ ఆర్డర్ నెంబర్ కూడా సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చేస్తున్నాను. డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు డెలివరీ అయిందనేది ఇక్కడ మనకి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ సో 24 రోజు డెలివరీ అయింది నాకు. ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇచ్చేయాలి. ఇన్వాయిస్ నెంబర్ కూడా మనకి ఇన్వాయిస్ వస్తుంది ఆన్లైన్లో, అందులో మనకి ఇన్వాయిస్ నెంబర్ అనేది ఉంటుంది. ఇన్వాయిస్ డేట్ అనేది ఇవ్వాలి ఇక్కడ 19. టైప్ ఆఫ్ ఇన్స్టాలేషన్ టేబుల్ టాపా, వాల్ మౌంటా. మనకి 2 టైప్స్ అనేవి ఉంటాయి. టేబుల్ టాప్ అంటే టేబుల్ మీద పెట్టడానికి, నెక్స్ట్ వాల్ మౌంట్ అంటే గోడకి ఫిక్స్ చేయడానికి. సో ఇప్పుడు నేను వాల్ మౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. వాల్ మౌంట్ స్టాండ్ రిక్వైర్డ్. వాల్ మౌంట్ స్టాండ్ కావాలంటే ఎస్ మీద క్లిక్ చేయండి. టైప్ ఆఫ్ వాల్ మౌంట్ మనకి వాల్ మౌంట్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ వాల్ మౌంట్, ఒకటి స్వీవెల్ వాల్ మౌంట్. మీకు అవి ఎలా ఉంటాయో చూపిస్తాను ఇమేజెస్లో. సో ఇప్పుడు నేను స్వీవెల్ వాల్ మౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రిఫర్డ్ డేట్ ఎప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకున్నాను 27th. నెక్స్ట్ ప్రిఫర్డ్ టైం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. 9 to 12 మధ్య మనకి ఇక్కడ టైమ్స్ అలాగే ఉన్నాయా లేవా స్లాట్స్ అనేవి ఇక్కడ మనకి ఇచ్చాడు. అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు 9 to 12 సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రిమార్క్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ బై ఫిల్లింగ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి ప్లీజ్ వెయిట్ వైల్ వీ ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అని వస్తుంది కదా. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. చూడండి ఓటీపీ అని వచ్చింది 444095. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి కంగ్రాచులేషన్స్ యూ ఆర్ ఇన్ క్యూ ఫర్ October 27th. మనకు మెసేజ్ కూడా వచ్చింది ఎంఐ టీవీ నుంచి. హై విన్నర్స్ యువర్ ఎంఐ టీవీ ఇన్స్టాలేషన్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఫర్ October 27th between 9 to 12 PM. టోకెన్ నెంబర్ కూడా మనకు వచ్చేసింది. యువర్ ఎంఐ టీవీ ఇన్స్టాలేషన్ హ్యాపీ కోడ్ మనకు కోడ్ అనేది వస్తుంది. ఈ కోడ్ మనకి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మాత్రమే ఈ కోడ్ అనేది మనం చెప్పాలి. అప్పటి వరకు చెప్పకూడదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎంఐ టీవీ ఇన్స్టాలేషన్ కోసం ఆన్లైన్లో ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.